Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత అలాగే సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో 60కి పైగా స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాగే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా దాదాపు 80 స్థానాలు కైవసం చేసుకొని రెండోసారి టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టింది. ఇక మూడోసారి అంటే త్వరలో ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ ఎన్నికల్లో కూడా మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అలాగే ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. సో అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మరోసారి అధికారం కోసం ఏడాది కిందటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే తాజాగా చూసుకుంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట గ్రామాన ప్రజలు ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి ఒక్క ప్రజలకి ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రతి ఒక్కరు ఇంటింటికి తీసుకెళ్లేలాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. సో వీటిని మరింత రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇప్పటికే అనేక చోట్ల ఆత్మీయ సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతాల్లో గ్రామాల్లో మండలాల వారీగా ప్రజలతో మమేకమయ్యేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే అభ్యర్థులను వీలైనంత తొందరగా ప్రకటించాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందులో భాగంగా చూసుకుంటే ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు అయితే జూలై 15వ తేదీన బీఆర్ఎస్కి సంబంధించి తొలి జాబితా 80 మంది అభ్యర్థులతో ఒక తొలి జాబితాను ప్రకటించేందుకు కూడా ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే మనం అంటే గత కొంతకాలంగా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పందం లేదు అంటే ఆ ఒప్పందాన్ని ప్రశాంత్ కిషోర్ విరమించుకున్నారు అంటూ కూడా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మనకున్న సమాచారం మేరకు అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీం అయితే రహస్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయన టీము చేసిన సర్వే ఆధారంగానే ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు ఉంటుంది అని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ టీం ఏదైతే ఉంటుందో కేసీఆర్కి వాళ్ళు చేసిన సర్వే ఆధారంగా కూడా అంటే వీటన్నిటిని క్రోడీకరించి ఈ ప్రజల్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి అయితే మంచి పేరు ఉంది, ఎవరైతే ప్రజలతో అందుబాటులో ఉంటున్నారు, మళ్ళీ గెలిచే అవకాశాలు ఎవరికైతే ఉన్నాయో వీటన్నిటిని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ సదరు వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మనకున్న సమాచారం మేరకు అయితే జూలై 15వ తేదీ నాటికి 80 మంది అభ్యర్థులతో ఒక తొలి జాబితా అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రశాంత్ కిషోర్ టీం అయితే కానీ అలాగే పొలిటికల్ ఇంటెలిజెన్స్ అయితే కానీ వీటన్నిటి సర్వేల ఆధారంగా అంటే ఈ రిపోర్టుల్లో వచ్చిన వాటన్నిటిని ఆధారంగా చూసుకొని ఎమ్మెల్యేలకు ఎవరికైతే 40 నుంచి 45% ప్రజల మద్దతు ఉంటుందో వారందరికీ మరొకసారి సిట్టింగ్లకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఎవరైతే 35% పాస్ మార్కుతో ఉంటారో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వారికి మాత్రం టికెట్ ఇచ్చే అవకాశం లేదు అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే అంటే ఇట్లా ప్రకటించడం వల్ల అంటే ఎన్నికలు అయితే డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. సో ఎన్నికలకి ఇంకా 3-4 నెలల సమయం ఉండగానే కూడా దాదాపు అంటే 70 to 80% ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించడం ద్వారా ఎవరైతే నియోజకవర్గాల్లో అసంతృప్తులు అలకలు ఎవరైతే ఉన్నాయో పంచాయతీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి కూడా ఇది దోహదం చేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చూస్తుంటే ఒక 39 నియోజకవర్గాలను మాత్రం సీఎం కేసీఆర్ ఎన్నికల నాటికి అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన టైంకి ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన పొత్తులు ఎత్తులు వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 39 సీట్లను మాత్రం చివరి నిమిషంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ టీం అయితే అండర్ గ్రౌండ్గా అంటే క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం కేసీఆర్కి అలాగే బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కేవలం ప్రధానంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఈ ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల గత కొన్ని నెలల కిందట రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల స్టింగ్ ఆపరేషన్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా
అనేక ప్రయత్నాలు జరిగాయి, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి అంటూ కూడా దేశవ్యాప్తంగా అయితే ఒక సంచలనం సృష్టించింది. ఇక ఇందులో ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ముఖ్యంగా చూసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే గోవల బాలరాజు అచ్చంపేట నుంచి, అలాగే బీర హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నుంచి, అలాగే పినపాక నుంచి ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న రేఖా కాంతరావు, వీరు నలుగురు ఉన్నారు. వీరి నలుగురికి ఈసారి టికెట్లు దాదాపు దక్కవు అనే ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే కేసీఆర్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో కానీ, అలాగే ఇక ఐపాక్ టీమ్ సర్వేలో కానీ చూసుకుంటే వారికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి కూడా ఆయనకు కేసీఆర్కు ఒక రిపోర్ట్ వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈసారి వారికి దాదాపు టికెట్లు అయితే దక్కపోయే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా చూసుకుంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మిగతా పార్టీలు అయితే పొత్తులు, ఎత్తులు, అలాగే అభ్యర్థుల ఖరారు, వీటన్నిటి విషయంలో చేరికలు, వీటన్నిటి విషయంలో ఇప్పటికే సతమతం అవుతున్నాయి. సో వారందరికంటే కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా తాము ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కానీ, అలాగే సంక్షేమాన్ని కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ మంచి అవకాశం ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కూడా ఒక వ్యూహం అయితే రచిస్తున్నట్లుంది. అందులో భాగంగానే జూలై 15 నాటికి 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసేందుకు కూడా ఆ పార్టీ అధినాయకత్వం సిద్ధమైంది.